దేశంలో ఏటా లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ వాహనాలకు బీమా చేయడంలో ప్రజల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బీమా లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపకుండా నిషేధం విధించే విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. తెలంగాణలో 1996లో జరిగిన ఓ రోడ్డు ప్రమాద కేసుకు సంబంధించిన పరిహారంపై విచారణ చేపట్టిన ధర్మాసనం రోడ్లపై తిరుగుతున్న వాహనాల్లో 56% వాటికి బీమా లేకపోవడం దిగ్భ్రాంతికరమని వ్యాఖ్యానించింది. దేశంలోని 30.48 కోట్ల రిజిస్టర్డ్ వాహనాలు ఉంటే 16.54 కోట్ల వాహనాలకు ఎలాంటి బీమా లేదని గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా ఏటా 4.8 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. కనీస బీమా లేకపోవడం వల్ల ప్రమాద బాధితులకు వారి కుటుంబాలకు నష్టపరిహారం అందడంలో దశాబ్దాల తరబడి జాప్యం జరుగుతుందని కోర్టు గుర్తు చేసింది. బీమా లేకుండా వాహనం నడుపుతూ తొలిసారి దొరికితే వార్షిక బీమా ప్రీమియంకు 3 రెట్లు లేదా 5,000 జరిమానా వసూలు చేయాలి. రెండోసారి పట్టుబడితే ప్రీమియంకు 5 రెట్లు లేదా 10,000 ఫైన్ వేయాలని ప్రతిపాదించింది. ఈ కేసులో మృతుడి కుటుంబానికి 7.5% వడ్డీతో సహా 10,500,000 రూపాయల పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు చేసిన సూచనలను కేంద్రం పరిగణలోకి తీసుకుంటే మోటారు వాహన రంగంలో భారీ మార్పులు రానున్నాయి. కొత్త కార్లకు తప్పనిసరిగా ఉండే థర్డ్ పార్టీ బీమా వ్యవధిని ప్రస్తుతం ఉన్న 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు పెంచాలని IRDAIని కోర్టు ఆదేశించింది.